ఓం నమ శివాయ. శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ సాయిరాం. అందరికీ నమస్కారం అండి. ఏప్రిల్ 1, 2, 3 తేదీల్లో మీ అందరికీ ఒక ముఖ్యమైన హెచ్చరిక. ఏప్రిల్ నెలలో గ్రహాల స్థితిగతులు మారుతున్న వేళ మీ రాశి చక్రంపై రాహు కేతువుల ప్రభావం అత్యంత తీవ్రంగా ఉండబోతుంది. అందుకే ఈ నెలలో మీ ప్రాణం పోయినా సరే నేను చెప్పబోయే ఆ 3 ప్రదేశాలకు అస్సలు వెళ్ళకండి. అక్కడ కొంచెం అంత ప్రమాదం మీ జీవితాన్ని, మీ కుటుంబాన్ని తీవ్ర ఇబ్బందులు నెట్టే అవకాశం ఉంది. సమయం చాలా తక్కువగా ఉంది. అసలు ఆ 3 ప్రదేశాలు ఏమిటి, మీరు ఎందుకు అక్కడికి వెళ్ళకూడదు, వెళితే జరిగే పరిణామాలు ఏంటి అనేది పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. ఈ రాశి వారు ఏప్రిల్ నెలలో పొరపాటున కూడా కొన్ని పనులు చేయకూడదు, కొన్ని చోట్లకు వెళ్ళకూడదు. ఒకవేళ మీరు నిర్లక్ష్యం వహించి వెళ్తే మాత్రం జీవితాంతం పేదరికాన్ని, కష్టాలను అనుభవించవలసి వస్తుంది. మీ ఇంట్లో లక్ష్మీదేవి నిలవదు, సదకర ఉన్నది కూడా వెళ్ళిపోతుంది. దీనివల్ల పితృదోషాలు కలగడం, మీ కులదైవం మీపై ఆగ్రహించడం జరుగుతుంది. ఎందుకంటే ఈ నెలలో రాహువు మరియు కేతువు తమ ఉగ్ర రూపాన్ని చూపిస్తున్నారు. దాదాపు 512 సంవత్సరాల తర్వాత ఏర్పడుతున్న ఒక అరుదైన గ్రహాల కలయిక వలన ఈ పరిస్థితి నెలకొంది. అందుకే మీరు జాగ్రత్తగా ఉండాలి. మీరు గనక ఈ నెలలో నేను చెప్పబోయే ఆ 3 ప్రదేశాలకు వెళితే మీరు ఇప్పటి వరకు చేసుకున్న పుణ్యం, మీ మంచి కర్మలు అన్నీ నాశనమైపోతాయి. మీ అదృష్టం మీకు ఎదురు తిరుగుతుంది. శని మరియు రాహువుల యొక్క తీవ్రమైన ప్రభావానికి మీరు గురవ్వాల్సి వస్తుంది. కానీ మీరు కనుక కొంచెం తెలివిగా ఆలోచించి జాగ్రత్త వహించి నేను చెప్పిన ఆ 3 చోట్లకు దూరంగా ఉంటే ఈ నెల మీ జీవితంలోనే అత్యంత అద్భుతమైన నెలగా మారుతుంది. అటువంటి భగవంతుడి కృప మీ పైన ఉంటుంది. లక్ష్మీదేవి మీ ఇంట్లో తాండవిస్తుంది. మీరు ఏ పని మొదలుపెట్టినా అందులో విజయం మీ సొంతం అవుతుంది. అడుగు పెట్టిన ప్రతి చోట ధనలాభం కలుగుతుంది. పోయిన నెలలో జరిగిన నవరాత్రుల వలన అమ్మవారి ఆశీస్సులు మీకు తోడుగా ఉన్నాయి. ఇప్పుడు ఏప్రిల్ నెలలో ఎండలు ముదురుతున్న కొద్దీ సూర్య వికిరణాలు మీ పైన బలంగా పడతాయి. ఆ వేడి మీ జీవితంలోనే ఉన్న నెగిటివిటీని దహించి వేసి మీకు సుఖ సంతోషాలను, సంపదను తెచ్చిపెడుతుంది. అయితే ఇదంతా జరగాలి అంటే మీరు ఆ 3 ప్రదేశాలకు వెళ్ళకూడదు. ఎందుకంటే ఆ ప్రాంతాలలో దుష్ట శక్తుల ప్రభావం, ప్రతికూల శక్తులు ఎక్కువగా ఉంటాయి. మీరు అటువైపు వెళ్ళడం వలన మీలో ఉండే పాజిటివ్ ఎనర్జీ అంతా నశించిపోయి ఆ నెగిటివ్ శక్తులు మీపై ఆధిపత్యం చెలాయిస్తాయి. అవి మీతో పాటే మీ ఇంటికి కూడా రావచ్చు. దాని వలన ఎక్కువ అనారోగ్యాలు కలగడం, అన్నపూర్ణాదేవికి కోపం రావడం, అనవసరమైన గొడవలు జరగడం వంటివి సంప్రదిస్తాయి. ఒక్కొక్కసారి కుటుంబం 2 ముక్కలయ్యే ప్రమాదం ఉంది. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు వచ్చి విడాకుల వరకు వెళ్ళవచ్చు. మీ పిల్లలు చెడు సహవాసాల వైపు మళ్ళేందుకు అవకాశం ఉంది. శత్రువులు మీ పైన పైచేయి సాధిస్తారు. అందుకే మీ మంచి కోరి చెప్తున్నాను. ఈ నెలలో ఆ 3 ప్రదేశాల్లో పొరపాటున కూడా అడుగుపెట్టకండి. ఈ రాశి జాతకులారా, ఈ నెలలో మీ క్షేమం కోరి చెప్తున్నాను. ఆ 3 ప్రదేశాల వైపు వెళ్ళకపోవడమే మీకు, మీ కుటుంబానికి మంచిది. అసలు ఆ 3 చోట్ల ఏంటి అనేది పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. నిజానికి ఈ సంవత్సరం మొదలై 3 నెలలు గడిచిపోయాయి. ఈ 3 నెలల్లో మీ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు చూసి ఉంటారు. మీరు ఒకటి తలిస్తే మరొకటి జరిగింది. అనుకున్న పనులు అవ్వకపోగా కొత్త సమస్యలు, చికాకులు వచ్చి పడ్డాయి. మీ సొంత మనుషుల వలన, కుటుంబ సభ్యుల వలన కూడా మీరు మానసిక అశాంతిని అనుభవిస్తారు. మీరు ఏదైనా చేద్దామన్నా ఏదో ఒకటి అడ్డుపడుతూనే ఉంది. దీనికి కారణం మీపై శనిదేవుడి వక్ర దృష్టి పడడమే కాకుండా కొన్ని ప్రతికూల శక్తులు మీపై ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. మీకు తెలియకుండానే మీరు వెళ్తున్న కొన్ని ప్రదేశాల వలన మీ పుణ్యఫలం అంతా ఖర్చు అయిపోతుంది. అందుకే మీ ఇంట్లో లక్ష్మీదేవి కటాక్షం నిలవడం లేదు. డబ్బు వస్తుంది కానీ వచ్చినట్టే వెళ్ళిపోతుంది.
అప్పుల బాధలు, ఒకదాని తర్వాత ఒకటి వస్తున్న సమస్యలతో మీరు ఊపిరాడినంత ఉక్కిరిబిక్కిరవుతున్నారు. బయటపడదామన్న దారి కనిపించటం లేదు. అటు ఇంట్లో గొడవలు, ఇటు బయట ప్రశాంతత లేకపోవడం మీకు తెలియకుండానే విపరీతమైన కోపం, చిరాకు వచ్చేస్తున్నాయి. గత కొన్ని నెలలుగా ఏదైనా ఒక చిన్న ఆశ కిరణం కనిపిస్తుంది. ఇక నా కష్టాలు తీరిపోతాయి అనుకునే లోపే చివరి నిమిషంలో అది కూడా చేజారిపోతుంది. మీ పనులన్నీ మధ్యలోనే ఆగిపోతున్నాయి. దీని వెనక మీ శత్రువుల కంటి చూపు లేదా కొన్ని దుష్ట శక్తుల ప్రభావం ఖచ్చితంగా ఉంది. అవి మిమ్మల్ని ఒక బంధనంలో వేసి ఉంచాయి. మీరు ఈ సమస్యల నుంచి బయటపడాలి అంటే ముందు ఆ ప్రతికూల శక్తుల చక్రం నుండి బయటకు రావాలి. మనం పనుల మీద, ప్రయాణాల మీద రకరకాల చోట్లకు వెళ్తూ ఉంటాం. కానీ మనకు తెలియకుండానే కొన్ని అపవిత్రమైన ప్రదేశాల్లో అడుగుపెట్టినప్పుడు లేదా అక్కడ కాసేపు నిలబడినప్పుడు ఇక్కడ నెగిటివ్ ఎనర్జీ మనకు అంటుకుంటుంది. అదే మనతో పాటు మన ఇంట్లోకి కూడా వస్తుంది. అప్పుడు మనల్ని రక్షించే కులదైవం, మన పితృదేవతలు కూడా మనకు దూరం అవుతారు. ఆ దుష్ట శక్తుల ప్రభావం ఉన్న చోట దేవతలు నిలబడరు. ఆ ప్రతికూల శక్తుల కారణంగానే మనల్ని చల్లగా చూడాల్సిన దేవతలు, మన పురోగతిని కూడా పితృదేవతలు మన ఇంటిని వదిలి వెళ్ళిపోతారు. ఎందుకంటే పవిత్రమైన శక్తులకు ఈ అపవిత్రమైన శక్తులు అస్సలు పడవు. అందుకే ఈ రాశి జాతకులారా, ముందుగా ఆ దుష్ట శక్తులను మీ ఇంటి నుండి బయటకు పంపించి లక్ష్మీదేవి కటాక్షం కలిగేలాగా పవిత్రమైన శక్తిని ఇంట్లోకి ఎలా ఆహ్వానించాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. అసలు మీరేం చేయాలి, ఏం చేయకూడదు అనే పూర్తి వివరాలు మీకు అర్థమయ్యేలా చెప్తాను. అయితే ఈ ముఖ్యమైన విషయాల్లోకి వెళ్ళే ముందు మీకు గనక భక్తి ఉంటే మనస్ఫూర్తిగా కామెంట్ బాక్స్లో 3 సార్లు రాధే రాధే అని రాయండి. అలాగే ఇప్పటి వరకు నేను చెప్పిన ఈ ఇబ్బందులు మీ జీవితంలో నిజంగా జరుగుతున్నాయో లేదో కూడా నాకు తెలియజేయండి. నీ సమస్య ఏదైనా ఉంటే కామెంట్లో రాస్తే దానికి పరిష్కారం ఆ భగవంతుడు చూపిస్తాడు, నేను కూడా చెప్తాను. ఇంకా సమయం వృధా చేయకుండా అసలు విషయానికి వద్దాం. ఈ వీడియోలో నేను చెప్పబోయే ప్రతి మాటను చాలా జాగ్రత్తగా వినండి. ఈరోజు నేను ఈ వీడియోని ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా అది మీరు చేసే అతి పెద్ద పొరపాటే అవుతుంది. ఎందుకంటే ఇందులో ఉన్న ఒక్కొక్క సమాచారం మీ ఈ నెలను సురక్షితంగా మార్చడమే కాకుండా మీకు అఖండ లాభాలను తెచ్చిపెడుతుంది. మీ ఇంట్లోకి లక్ష్మీదేవి నడిచి రావాలి అంటే మీ జాగ్రత్తలు పాటించడం చాలా అవసరం. అందుకే చేతులు జోడించి మరీ విన్నవిస్తున్నాను, వీడియోను చివరి వరకు చూడండి. ఇప్పుడు ఈ నెలలో మీరు అసలు వెళ్ళకూడని ఆ 3 ప్రదేశాల గురించి చెప్తాను. వీటితో పాటు మీ అదృష్టం మళ్ళీ ప్రకాశించాలంటే ఏప్రిల్లో మీరు ఎక్కడికి వెళ్తే మంచిది, ఎక్కడికి వెళ్తే మీ ఇంట్లో ధనలక్ష్మి కొలువై ఉంటుంది, మీ మనసులో ఉన్న ఆందోళనలు తొలగిపోయి ప్రశాంతంగా నిద్ర పట్టాలి అంటే మీరు చేయాల్సిన పరిహారాలు ఏంటి, ఇవన్నీ కూడా వివరంగా అందిస్తాను. ఈ నెలల మీ జీవితాన్ని మార్చుకుంటుందో లేదో అనేది ఇప్పుడు మీ చేతిలోనే ఉంది. ఈ జాగ్రత్తలు పాటిస్తే మీ దశ మారుతుంది, లేదంటే అనవసరమైన కష్టాలను చిక్కుకునే ప్రమాదం ఉంది. ఈ రాశి జాతకులారా, మీరు గనక జాగ్రత్త పడకపోతే ఈ నెల మీ చేతిలో నుంచి జారిపోవడమే కాదు, మిమ్మల్ని మరిన్ని ఇబ్బందుల్లోకి నెట్టేస్తుంది. ఇప్పుడు నేను చెప్పబోయే ఈ 3 ప్రదేశాల గురించి వింటే మీకే ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకంటే మీకు తెలియకుండానే మీరు ఆ చోట్లకు తరచుగా వెళ్తూనే ఉన్నారు. మీ దగ్గర డబ్బు ఎందుకు నిలబడటం లేదు, ఇంట్లో ఎప్పుడు ఏదో ఒక గొడవ ఎందుకు జరుగుతుంది, మీ మనసు ఎప్పుడు ఎందుకు భారంగా ఉంటుంది, వీటన్నిటికీ కారణం మీరు వెళ్తున్న ఆ ప్రదేశాలే. ఆ చోట్ల నుంచి వచ్చే ప్రతికూల ప్రభావమే మీ జీవితాన్ని అస్తవ్యస్తం చేస్తుంది. ఇప్పటి వరకు మీకు ఈ విషయం తెలియదు కాబట్టి పొరపాటు చేశారు. కానీ ఇకపై మాత్రం ఆ తప్పును అస్సలు చేయకండి. మొదటి ప్రదేశం గురించి జాగ్రత్తగా వినండి. మీ చుట్టుపక్కల లేదా మీ బంధువుల్లోనూ స్నేహితుల్లోనూ ఒక వ్యక్తి ఉంటాడు. ఆ వ్యక్తి జీవితం మొత్తం కష్టాలతో నిండి ఉంటారు. అప్పులు, అనారోగ్యం, తీరని సమస్యలు ఆ ఇంటిని చుట్టుముట్టి ఉంటాయి. నిజానికి ఆ వ్యక్తి గతంలో చేసిన కొన్ని తప్పుడు పనుల వలన లేదా వారి ఇంట్లో ఉన్న విపరీతమైన నెగిటివ్ ఎనర్జీ వల్ల వారు ఆ స్థితిలో ఉంటారు. ఆ వ్యక్తి ఎవరో మీకే బాగా తెలుసు.
మీరు తరచుగా వారిని కలపడానికో లేదా పలకరించడానికో వారి ఇంటికి వెళ్తూ ఉంటారు. కానీ అక్కడే అసలు ప్రమాదం ఉంది. మీరు ఆ నెగటివ్ ఎనర్జీ ఉన్న ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో ఉన్న దుష్ట శక్తులు, అక్కడి బాధలు, కన్నీళ్ళు అన్నీ కలిసి ఒక అదృశ్య వలయంలా మిమ్మల్ని చుట్టేస్తాయి. మీరు ఆ ఇంటి నుండి బయటికి వచ్చినప్పుడు ఆ శక్తులు కూడా మీతో పాటే వచ్చేస్తాయి. ఈ రాశి వారైన మీ కర్మలు బాగుంటాయి. మీపై దైవ కృప ఉంది. పితృదేవతల ఆశీస్సులు ఉన్నాయి. అన్నీ మీరు అలాంటి చోట్లకు వెళ్ళినప్పుడు ఆ దుష్ట శక్తులు మీకున్న పాజిటివ్ ఎనర్జీని దూరం చేస్తాయి. అందుకే ఎక్కడైతే నిత్యం గొడవలు జరుగుతుంటాయో, ఎక్కడైతే అశాంతి రాజ్యం వెళుతుందో అలాంటి ఇళ్లకు వెళ్ళడం ఈ నెలలో పూర్తిగా మారిపోతుంది. ముఖ్యంగా ఎక్కడైతే మనుషులు వ్యసనాలకు బానిసై ఉంటారో, చెడు సావాసాలు చేస్తూ నిత్యం గొడవలు పడుతుంటారో ఆ ఇళ్లకు వెళ్ళడం అప్పుడే ఆపేయండి. అక్కడ నెగిటివ్ శక్తులు తిష్ట వేసి ఉంటాయి. మీరు అక్కడికి వెళ్ళడం మానేస్తే మీలోని సానుకూల శక్తికి ఎటువంటి డోకా ఉండదు. మీలో ఉన్న మంచి ఎనర్జీని కాపాడుకోవాలి అంటే అటువంటి వ్యక్తులు మీ పక్కింటి వారైనా, ఆప్తమిత్రులైనా, చివర్లకు ప్రాణానికి ప్రాణమైన బంధువులైనా సరే ఈ నెలలో మాత్రం వారి ఇంటి గడప తొక్కకండి. ఇక రెండో ప్రదేశం గురించి చెప్పే ముందు ఒక మాట. ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకోండి. ఎందుకంటే చాలామంది మనకు తెలియకుండానే ఈ తప్పు చేసి జీవితాంతం కన్నీళ్ళు పెట్టుకుంటున్నారు. ఈ రాశి జాతకులారా, ఈ నెలలో పొరపాటున కూడా శ్మశానాల దగ్గరకు కానీ, నిర్మానుష్యమైన ప్రాంతాలకు కానీ, లేదా ఊరి చివర ఉండే 4 రోడ్ల కూడలి దగ్గరకు కానీ వెళ్ళకండి. ముఖ్యంగా సూర్యాస్తం పైన తర్వాత లేదా చీకటి పడ్డాక అటువైపు అస్సలు వెళ్ళొద్దు. మీరు అనొచ్చు, నాకేం అని అక్కడ నేనెందుకు వెళ్తాను అని. కానీ ఒక్కసారి ఆలోచించండి. ఆఫీసు నుంచి ఇంటికి వచ్చేటప్పుడు త్వరగా వెళ్ళాలనే ఆరాటంలో షార్ట్కట్ దారి కోసం వెతుకుతుంటారు. లేదా రాత్రిపూట ప్రయాణం చేస్తున్నప్పుడు తెలియకుండానే అటువంటి దారిలో వెళ్తూ ఉంటారు. ఏప్రిల్ నెలలో ఎండలు తీవ్రంగా ఉన్నప్పుడు రాహుకేతువుల ప్రభావం కూడా చాలా బలంగా ఉంటుంది. అటువంటి సమయంలో శ్మశానాలు, పాడుబడిన భవనాలు, ఎవరు లేని రోడ్ల మీద దుష్ట శక్తుల సంచారం ఎక్కువగా ఉంటుంది. మీరు ఒంటరిగా అటువంటి చోట్ల నుంచి వెళ్తున్నప్పుడు మీ చుట్టూ ఉండే రక్షణ కవచం బలహీనపడుతుంది. అప్పుడు ఆ చీకటి శక్తులు మీకు తెలియకుండానే మీ బట్టలకు, మీ శరీరానికి అంటుకొని నేరుగా మీ ఇంటి పవిత్ర గడప దాటి లోపలికి వచ్చేస్తాయి. ఆ తర్వాతే అసలు కథ మొదలవుతుంది. ఇంట్లో ఉన్న చిన్నపిల్లల ఆరోగ్యం అకస్మాత్తుగా పాడవడం, మీకు లేదా మీ భార్యకు రాత్రిపూట భయంకరమైన కలలు రావడం, గుండె మీద ఏదో బరువు పెట్టినట్టు అనిపించడం వంటివి జరుగుతాయి. మీరు రెక్కలు ముక్కలు చేసుకొని సంపాదించిన సొమ్మంతా హాస్పిటల్ పాలవుతుంది. అందుకే దారి కాస్త దూరమైనా సరే, పెట్రోల్ కొంచెం ఎక్కువ ఖర్చు అయినా సరే ఇటువంటి అపవిత్రమైన ప్రదేశాలకు ఈ నెలలో 100 మైళ్ళ దూరంలో ఉండండి. ఈ రాశి జాతకులారా, దారి కాస్త పొడవైనా సరే, పెట్రోల్ కొంచెం ఎక్కువ ఖర్చు అయినా పర్వాలేదు, కానీ ఏప్రిల్ నెలలో ఆ నిర్మానుష్య ప్రాంతాల్లో ఉన్నప్పుడు దూరంగా ఉండండి. ఇక మూడో ప్రదేశం గురించి చెప్పేది చాలా జాగ్రత్తగా వినండి. ఎందుకంటే ఇది మీ జీవితాన్ని నిమిషాల్లోనే బుగ్గిపాలు చేసే ప్రమాదం ఉంది. ఈ నెలలో మీరు పొరపాటున కూడా మద్యం షాపులు, జూదపు అడ్డాలు లేదా అసాంఘిక పనులు జరిగే చోట్ల అడుగు పెట్టకండి. ఎక్కడైతే బూతులు మాట్లాడుకుంటూ ఒకరినొకరు మోసం చేసుకునే వాతావరణం ఉంటుందో అటువైపు వెళ్ళొద్దు. మీ ప్రాణ స్నేహితులు వచ్చి ఎంత బతిలాడినా ఒక్క 5 నిమిషాలు వచ్చి పక్కన కూర్చో చాలు, మేమేం తాగక్కర్లేదు అని ఒట్టు వేసి చెప్పినా సరే చేతులు జోడించి నమస్కారం పెట్టి అక్కడి నుంచి వచ్చేయండి. అసలు రాహుకి అత్యంత ఇష్టమైనవి ఏంటో తెలుసా? వ్యసనాలు, నాశనం, పాసం మరియు చెడు పనులు. మీరు అటువంటి చోట్లకు వెళ్ళినప్పుడు మీరు చాలా పద్ధతిగా అక్కడ కూర్చున్నా సరే, అక్కడ కలుషితమైన గాలి, అక్కడ కూర్చున్న వారి చెడు ఆలోచనలు, వారి ఈర్ష్య మరియు వారు చేసిన పాపాల్లోనే ఒక భాగం గాలి ద్వారా నేరుగా మీ కంటుకుంటుంది. ఆ భయంకరమైన నెగిటివ్ ఎనర్జీ మీ అదృష్ట ద్వారాలకు తుప్పు పట్టిన తాళం వేస్తుంది. అప్పుడు సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి కూడా మీ ఇంటి గుమ్మం వైపు వచ్చి అక్కడి నుంచి
తన దారి మార్చుకొని వెళ్ళిపోతుంది. ఆ తర్వాత మీరు బాధపడుతున్న దగ్గరకు వచ్చి నేనే తప్పు చేయలేదు కదా, నాకెందుకు ఈ కష్టాలు, సంపాదించిన డబ్బంతా ఎటుపోతుంది అని అడుగుతుంటారు. మిత్రమా, మీరు సంపాదించిన ఆ సొమ్మును ఇటువంటి ప్రదేశాల్లో ఉండే దుష్టశక్తులు, పాపాత్ముల నీడ తినేస్తాయి. అందుకే ఈ నెలలో అటువంటి సహవాసాలకు, అటువంటి మనుషులకు దూరంగా ఉండండి. ఒంటరిగా ఉండడం మీ ప్రాణానికి రక్షణ. ఇక 4వ ప్రదేశం మరింత ప్రమాదకరమైనది. దీని వలయంలోనే మీరు చాలా సులువుగా చిక్కుకోగలుగుతారు. ఎవరైతే శుద్ర పూజలు చేస్తారో, చేతబడులు లేదా మంత్రతంత్రాలు మునిగి ఉంటారో అటువంటి వారింటికి వెళ్ళకండి. అక్కడ భోజనం అస్సలు చేయకండి. అలాగే మీ ఎదుగుదలను చూసి ఓర్వలేని వారి దగ్గరికి వెళ్ళొద్దు. ఒక్కోసారి మన చుట్టూ ఉండేవారే మనకు మేలుకోలేవారు నడుస్తారు. కానీ వారి మనసులో మన మీద ఎంత విషం దాగి ఉంటుందో మనకు తెలియదు. మీకు ఎవరి మీదనైనా కొంచెం అనుమానం ఉన్నా, మీ మనసు ఒప్పుకోకపోయినా సరే, వారి ఇంటికి వెళ్ళి ఒక గ్లాస్ మంచినీళ్ళు కూడా తాగకండి. అది మీకు విషంతో సమానం. ఈ నెలలో రాహువు ప్రభావం వలన ఇటువంటి కుళ్ళు కుతంత్రాలు ఉన్నవాళ్ళు మరింత ప్రమాదపరంగా మారుతారు. వారి చేతి ఆహారం తిన్నా, వారి ఇంట్లో నీళ్లు తాగినా మీ బుద్ధి మందగిస్తుంది, మీ ఎదుగుదల ఆగిపోతుంది. అప్పుడు మీ గ్రహాల్లో మీకు ఇవ్వాల్సిన మంచి ఫలితాలు కూడా ఇవ్వవు. మీ జీవితం ఒక్కసారిగా తలకిందులైపోతుంది. ఈ రాశి జాతకులారా, ఈ నెలలో రాహువు ప్రభావం వలన మీపై ఈర్ష్యపడేవారు మరింత ఘోరంగా మారే అవకాశం ఉంది. వారిచ్చే ఆహారం కానీ, టీ లేదా కనీసం మంచినీళ్ళు కానీ మీ శరీరంలోనికి వెళ్ళాయి అంటే మీ ఎదుగుదల, మీ తెలివితేటలు పూర్తిగా స్పందించిపోతాయి. మీకు అద్భుతమైన ఫలితాలు ఇవ్వాల్సిన గ్రహాలు కూడా పనిచేయవు. మీ అదృష్టం ప్రకాశించాల్సిన సమయంలోనే అంతా తలకిందులైపోయి మీరు పతనం మొదలవుతుంది. అందుకే మీ ఇంట్లో ఉన్నది తిని తృప్తిగా ఉండండి. పచ్చడి మెతుకులు తిని పడుకున్నా పర్వాలేదు, కానీ అటువంటి పాపాత్ముల గడపకు మాత్రం వెళ్ళకండి. ఇక 5వ ప్రదేశం గురించి చెప్పేది మీ మెదడులో గట్టిగా గుర్తుపెట్టుకోండి. ఇది మీ ప్రాణానికే ముప్పు తెచ్చే విషయం. ఈ ఏప్రిల్లో మీరు ఏ లోతైన నదికి కానీ, చెరువులు, సరస్సులు, చివరికి సముద్ర తీరాలకు కూడా సరదా కోసం లేదా స్నానాల కోసం వెళ్ళకండి. మీరు అనుకోవచ్చు, ఏప్రిల్ ఎండలు మండిపోతున్నాయి కదా, నీళ్ళ దగ్గర ఉంటే కాస్త ప్రశాంతంగా ఉంటుంది, స్నానం చేస్తే హాయిగా ఉంటుంది అని. కానీ అక్కడే మీరు దెబ్బతింటారు. అదే మీరు చేసే అతిపెద్ద ప్రాణాంతకమైన పొరపాటు అవుతుంది. ఈ నెలలో రాహువు మరియు మంగళ గ్రహాల కలయిక వలన ఒక భయంకరమైన యోగం ఏర్పడుతుంది. ఇది నేరుగా నీటి ప్రమాదాలకు దారితీస్తుంది. మండుతున్న ఎండల్లో లోతైన నీటి ప్రాంతాల వద్ద జలపిశాచాలు, ప్రతికూల శక్తుల సంచారం ఎక్కువగా ఉంటుంది. అవి మిమ్మల్ని తమ వైపు ఆకర్షించి ప్రమాదంలోకి నెట్టేస్తాయి. అయినా నీరు ప్రశాంతంగా కనిపిస్తుంది, కానీ లోపల మృత్యువు మీకోసం వేచి చూస్తుంది. మీరు చేసే ఒక చిన్న అజాగ్రత్త, అకస్మాత్తుగా కాలు జారడం లేదా నీటి లోతు తప్పుగా అంచనా వేయడం వలన మీ నిండు నూరేళ్ల జీవితం ఒక్క నిమిషంలో ముగిసిపోయే ప్రమాదం ఉంది. మీ కుటుంబం జీవితాంతం కన్నీరు పెట్టేలా చేస్తుంది. ఈ మధ్యకాలంలోనే కొంచెం సోషల్ మీడియాలో సూచించుకోవడం కోసం ప్రమాదకరమైన నీటి ప్రదేశాలకు దిగే అవకాశం ఉంది. రాహువు అటువంటి వారికి అస్సలు అవకాశం ఇవ్వడు. ఒక్కసారి మోసం చేశారు అంటే కోల్పోవడానికి కానీ, కనీసం కేక వేయడానికి కానీ సమయం ఉండదు. అందుకే తెలియని నదులు, చెరువులకు ఈ నెలలో దూరంగా ఉండండి. ప్రాణం ఉంటేనే కదా ఏదైనా సాధించేది. ఈ రాశివారు ఈ 5 ప్రదేశాలకు దూరంగా ఉంటే మీపై ఉన్న 90% గండాలు తొలగిపోయినట్టే. రాహుకేతువులు మీ చుట్టూ కూడా అయితే మీకు ఇన్ని జాగ్రత్తల పాటుగా ఈ నెలలో ఖచ్చితంగా వెళ్ళాల్సిన 3 పుణ్య ప్రదేశాలు ఉన్నాయి. ఆ చోట్లకు వెళ్తే మీ జీవితం పూర్తిగా మారిపోతుంది. మూసుకుపోయినవి అదృష్ట ద్వారాలు తెరుచుకుంటాయి. సాక్షాత్తు లక్ష్మీదేవి మీ ఇంటికి నడిచి వస్తుంది. ఆ ప్రదేశాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రాశి జాతకులారా, ఇప్పటి వరకు మనం వెళ్ళకూడని ప్రదేశాలకు ఉంచి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఈ నెలలో మీ జీవితాన్ని మార్చే ఆ 3 అద్భుతమైన చోట్ల గురించి వినండి. మీ అదృష్టానికి పట్టిన తుప్పు వదిలిపోయి మీరు ఆశ్చర్యపోయేలాగా
ఉత్తమ మార్గాలు తెచ్చుకోబోతున్నాయి. సాక్షాత్ ఆ మహాలక్ష్మి మీ ఇంట్లో అడుగు పెడుతుంది. మొదటి ప్రదేశం ఏదైనా పురాతన శివాలయం లేదా శ్రీ మహావిష్ణు వెలిసిన ఆలయం. ఈ మండుతున్న ఎండల్లో మీరు ఏదైనా చల్లని పురాతన శివాలయంలోకి వెళ్ళండి. అక్కడ ప్రశాంతమైన వాతావరణంలో నగ్న పాదాలతో ఆలయంలోకి ప్రవేశించి పూర్తి భక్తితో శివలింగానికి ఒక బిందెడు చల్లటి నీరు, కొన్ని బిల్వ పత్రాలు సమర్పించండి. అలా చేసిన వారు క్షణమే మీ జన్మజన్మల పాపాలు, మీకు తగిన శాపాలు అన్నీ కూడా కడిగి వేయబడతాయి. లోకాన్ని భయపెట్టే రాహుకేతువులు కూడా ఆ పరమశివుడికి పరమ భక్తులు. ఆయన ముందు వణికిపోతారు. మీరు శివుడి శరణు వేడితే ఆ క్రూర గ్రహాలు మీ చుట్టూ కూడా పీకలవు. సరికదా మిమ్మల్ని రక్షించడం మొదలు పెడతాయి. ఆలయంలో వినిపించే ఆ గంటల శబ్దం, అక్కడి పవిత్రమైన శక్తి మీ మెదడులో ఉన్న నెగిటివిటీని, డిప్రెషన్ని పూర్తిగా బయటకు లాగి పాడిస్తాయి. ఆలయం వెంట్ల మీద కాసేపు ప్రశాంతంగా కూర్చొని కళ్ళు మూసుకొని మీ మనసులో ఉన్న బాధను, పేదరికాన్ని ఆ బోలాశంకరుడు చెప్పుకోండి. మీరు అక్కడ నుండి బయటకు వచ్చేటప్పుడు మీ తల మీద ఉన్న 100 కిలోల బరువు దిగిపోయినంత తేలిక అనిపిస్తుంది. ఇన్నాళ్ళుగా అటు తిప్పిన పనులన్నీ అద్భుతమైన రీతిలో పూర్తి కావడం మీరు గమనిస్తారు. ఇక రెండవ ప్రదేశం ఏదైనా గోశాల లేదా అనాథ శరణాలయం. ఈ నెలలో సూర్యుడు నిప్పులు చెరుగుతున్నాడు కదా. ఇలాంటి సమయంలో నోరు లేని జీవాలకు, పక్షులకు మరియు అవసరంలో ఉన్న పిల్లలకి నీరు, ఆహారం చాలా అవసరం. మీరు ఈ నెలలో ఏదైనా గోశాలకు వెళ్ళి మీ స్వహస్తాలతో గోమాతకు పచ్చగడ్డి తినిపించినా లేదా తాగడానికి చల్లటి నీరు అందించిన ముక్కోటి దేవతల ఆశీస్సులు మీ ఖాతాలో పడతాయి. ముక్కోటి దేవతల ఆశీస్సులు మీ ఖాతాలో పడతాయి. కర్మ ఫలాన్ని ఇచ్చే శనిదేవుడు ఈ నిస్వార్థ సేవకు ఎంతగానో సంతోషిస్తాడు. మీకున్న ఏలినాటి శని లేదా అర్ధాష్టమ శని ప్రభావం వలన మీరు పడుతున్న బాధలన్నీ సున్నా అయిపోతాయి. లేదా ఏదైనా అనాథ శరణాలయంకి కానీ, పేద పిల్లలు ఉండే చోటుకు కానీ వెళ్ళి వారికి ఏదైనా తీపి పదార్థాలు పంపిణీ చేయండి. ఈ ఎండల్లో వారికి చల్లని ఐస్ క్రీమ్ లేదా పానీయాలు ఇప్పించండి. ఆ పసిపిల్లల ముఖాల్లో కనిపించే ఆ చిరునవ్వు, ఆ గోమాత లోపల నుంచి దీవెన మీ కష్టాలన్నీ కూడా దూరం చేస్తాయి. ఎవరైతే ఆపదలో ఉన్నవారికి, నోరు లేని జీవాలకు సహాయం చేస్తారో అటువంటి వారిని లక్ష్మీదేవి ఎప్పటికీ వదిలి వెళ్ళదు. మీరు ₹1 ఖర్చు చేస్తే ఆ విశ్వం మీకు మీ ₹1000 తిరిగిస్తుంది. ఈ రాశి జాతకులారా, ఆ పసిపిల్లల ముఖాలలో కనిపించే ఆ చిరునవ్వు, ఆ గోమాత మనస్ఫూర్తిగా ఇచ్చే దీవెన మీకున్న అడ్డంకులన్నీ తొలగించేస్తాయి. ఎవరైతే నోరు లేని జీవాల మీద, పేదవారి మీద దయ చూపిస్తారో అటువంటి వారిని లక్ష్మీదేవి ఎప్పుడూ వదిలిపెట్టదు. మీరు అక్కడ పెట్టే ₹1 ఈ విశ్వం మీకు 1000 రెట్లు చేస్తూ తిరిగిస్తుంది. ఇక మూడో ప్రదేశం, ఇది అన్నిటికంటే ముఖ్యమైనది. మీరు ఎటువంటి సాకులు చెప్పకుండా వెళ్ళాల్సిన చోటు. అది మరేదో కాదు, మీ ఇలవేల్పు లేదా మీ కులదైవం వెలిసిన పుణ్యక్షేత్రం. నిజానికి మనమంతా చేసే అతిపెద్ద పొరపాటు ఇదే. ప్రపంచమంతా తిరిగి రకరకాల మొక్కులు మొక్కుతాం, పెద్ద పెద్ద క్షేత్రాలకు వెళ్ళి దర్శనాలు చేసుకుంటాం. కానీ మన వంశాన్ని, మన ఇంటిని కాపాడే మన కులదైవాన్ని మాత్రం మర్చిపోతుంటాం. ఈ నెలలో కాస్త సమయం కేటాయించి మీ కుటుంబ సభ్యులతో కలిసి మీ కులదైవం దర్శనం చేసుకోండి. ఒకవేళ ఆ క్షేత్రం చాలా దూరంలో ఉంటే, మీరు వెళ్ళలేని పరిస్థితులు ఉంటే, కనీసం మీ ఇంట్లోనే ఒక మూలన శుభ్రం చేసి వారి పేరు మీద ఒక నెయ్యి దీపం వెలిగించి ప్రత్యేక పూజ చేసుకోండి. గుర్తుపెట్టుకోండి, మీ కులదైవం ప్రసన్నమైతే ఈ ప్రపంచంలో ఏ దుష్ట శక్తి, ఏ తంత్ర మంత్రాలు, ఏ గ్రహాల ప్రభావం కూడా మిమ్మల్ని ఏమీ చేయలేవు. ఎందుకంటే వారే మీ వంశ ప్రధాన రక్షకుడు. మీరు వారి సన్నిధికి వెళ్ళి మీ తప్పులను క్షమించమని కోరుకొని వారి ఆశీస్సులు తీసుకుంటే మీ ఇంట్లో ఉన్న వాస్తు దోషాలు, నిత్యము జరిగే గొడవలు, దారిద్ర్యం అన్నీ శాశ్వతంగా తొలగిపోతాయి. మీ కుటుంబంలో మళ్ళీ ఐకమత్యం పెరుగుతుంది. మీ ఇంట్లో ధనధాన్యాలకు కొదవ ఉండదు. మీ తర్వాత తరాలకు కూడా
తరాలకు కూడా సుఖంగా బతికే అవకాశం ఇస్తుంది. చూశారా, ఈ నెలలో మిమ్మల్ని ప్రమాదాల నుండి రక్షించి అదృష్టవంతులుగా మార్చే ఆ రహస్య విశేషాలు ఇవే. నేను మీకు సరైన మార్గాన్ని చూపించాను. ఇక ఆ దారిలో నడవాలా వద్దా అనేది పూర్తిగా మీ ఇష్టం. మీ జాగ్రత్తలు పాటిస్తే మీ రాశికి ఈ నెలలో ఒక వరంగా మారుతుంది. ఈ రాశి జాతకులారా, మీరు ఎదుగుతుంటే చూడలేని వాళ్ళు ఎంతోమంది ఉంటారు. వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా వాళ్ళ మధ్యలోనే మీకు ఆగిపోనిస్తున్నారు. ఎంతకాలం భయపడుతూ దాక్కుంటూ బతుకుతాం? మనకు కొంత కలలు ఉంటాయి. మనం కూడా కోటీశ్వరులం కావాలనే కోరిక ఉంటుంది. ఆ శత్రువుల ఆట కట్టించడానికి, వారి కుతంత్రాలన్నీ మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి ఒక పవర్ఫుల్ మార్గం ఉంది. అది ఏంటి? ఆ శత్రువులను ఎలా గుర్తించాలనేది ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి జాతకులారా, ఆ శత్రువుల నుండి, వారి తంత్ర మంత్రాల నుండి మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకోవాలో ఇప్పుడు నేను చెప్పబోయే మాటలు చాలా జాగ్రత్తగా వినండి. శత్రువు ఎంతటి భయంకరమైన ప్రయోగాలు చేసినా సరే మీరు వెంట్రుక కూడా టచ్ చేయలేరని అంత భగవంతుడు పరిహారాన్ని చెప్పాడు. ఈ వీడియోని చివరి వరకు చూడండి, అస్సలు మిస్ అవ్వకండి. సాధారణంగా మీకున్న ఒక బలహీనత ఏమిటంటే ఎవరినైనా సరే చాలా త్వరగా నమ్మేస్తుంటారు. కానీ గతంలో జరిగిన కొన్ని అనుభవాల వలన మీకు కొంచెం మారుతున్నారు. నేను నమ్మే ముందు 1కి 10 సార్లు ఆలోచిస్తున్నారు. ఇది మీరు చాలా మంచి మార్పు. మీ చుట్టూ ఉన్న శత్రువులను గుర్తించడానికి నేను ఇప్పుడు 3 ముఖ్యమైన సంకేతాలు చెప్తున్నాను. వాటిలో కనీసం 2 మీ జీవితంలోని జరుగుతున్న ఎవరో మీకు వ్యతిరేకంగా ఏదో కుట్ర చేస్తున్నారని అర్థం చేసుకోండి. మొదటి సంకేతం, మీ పేరు తలుచుకుంటూ ఎవరైనా పదే పదే తుమ్మడం లేదా ఒక్కసారిగా విపరీతమైన చలి అనిపించడం. మీరు ఏదైనా ఫంక్షన్లో ఉన్న, బంధువుల ఇంట్లో ఉన్న, లేదా కనీసం పొరుగు వారితో మాట్లాడుతున్న మీ పేరు వచ్చినప్పుడు ఇలా జరిగితే దాన్ని తేలికగా తీసుకోవద్దు. ఇది మీకు ప్రకృతి ఇస్తున్న ఒక హెచ్చరిక. రెండవ సంకేతం, మీ కాళ్ళు ఎప్పుడు కూడా బరువుగా అనిపించడం. అంతేకాదు, మీకు కలలో పదే పదే చిమ్మ చీకటి, ఉధృతంగా ప్రవహించే నది లేదా శ్మశానం కనిపిస్తున్నాయా? అయితే గుర్తుపెట్టుకోండి, అదృష్ట శక్తులు మిమ్మల్ని ముందుకు వెళ్లకుండా ఆపడానికి ప్రయత్నిస్తున్నాయి. మీరు వెళ్ళే దారికి అడ్డుకట్ట వేయాలని చూస్తున్నాయి. మూడవ సంకేతం, కారణం లేకుండానే ఒక వ్యక్తి పేరు లేదా ముఖం మీ మనసులోనే పదే పదే మెదలడం. వారితో మీకు ఏ గొడవ లేకపోయినా ఎందుకు వారిని చూస్తే మీ మనసుకి ఏదో కీడు జరుగుతుందన్న అనుమానం కలుగుతుందా? అయితే ఈ రాశి వారు వెంటనే అలర్ట్ అవ్వాలి. మీ ఎదుగుదలను చూసి అసూయపడే ఆ వ్యక్తే మీకు చేతబడి వంటి ప్రయోగాలు చేయించే అవకాశం ఉంది. ఈ సంకేతాలు కనుక మీకు కనిపిస్తే అక్కడి నుంచి వెంటనే వచ్చేసేయండి. ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని మాటలతో కాకపోయినా వెన్నుపోటుతో దెబ్బతీయాలని చూస్తున్నారు. అది భయపడకండి, బ్రహ్మాండమే మీకు ముందుగా సంకేతాలు ఇచ్చి కాపాడుతుంది. ఈ రాశి జాతకులారా, మీ మీద ఆ దుష్ట శక్తులు ఎంతలా కన్నేసాయంటే తెలుసా? మిమ్మల్ని మాటలతో కానీ చేతలతో కానీ దెబ్బ తీయలేక ఇప్పుడు బ్లాక్మెయిల్ చేస్తూ, అంటే ఆ శుద్ధ శక్తుల ప్రయోగాలు చేయడానికి తెగబడుతున్నాయి. కానీ మీరు చాలా అదృష్టవంతులు, ఎందుకంటే బ్రహ్మాండమే మీకు ముందుగా హెచ్చరిక పంపిస్తుంది. అందుకే మీరిప్పుడు ఈ వీడియో చూస్తున్నారు. శత్రువు ఎప్పుడూ నేరుగా యుద్ధం చేయడు. మీ ఫోటో ఉపయోగించి కానీ నిమ్మకాయలు, పసుపు లాంటివి వాటితో మీ పేరు మీద ప్రయోగాలు చేసి మిమ్మల్ని లోపల బలహీనపరుస్తారు. మీరు గమనించి ఉంటారు, కొందరు వ్యక్తులు అప్పటి వరకు ఎంతో ఆరోగ్యంగా సంతోషంగా ఉంటారు. కానీ అకస్మాత్తుగా ఏదో ప్రమాదం జరగడం లేదా ప్రాణాలు కోల్పోవడం అంటే జరుగుతుంది. దాంతో ఆ కుటుంబం మొత్తం రోడ్డున పడుతుంది. ఏళ్ల తరబడి కష్టపడి కట్టుకున్న వ్యాపారం ఒక్క రోజుల్లో కుప్పకూలిపోతుంది. ఇదంతా ఎలా జరుగుతుంది? ఆ శత్రువుల కంటికి మీ ఎదుగుదల నచ్చక మీ వెనక నుండి చేసే పనులకు ఇవన్నీ. ఈ రాశి వారు చాలా అమాయకులు కాబట్టి ఎవరినైనా సరే త్వరగా నమ్మేసి ఇలాంటి కుతంత్రాలకు బలవుతుంటారు. కానీ ఇకపై మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇకపై మీ పైన ఆ పరమశివుడి రక్షణ కవచం ఉంటుంది. చంద్రుడు, సూర్యుడు మరియు సాక్షాత్తు ఆ శనిదేవుడి ఆశీస్సులు మీ పైన ఉన్నాయి. అందుకే మీకు ఏదైనా కీడు జరిగే ముందు మీ మనసు ముందే చెప్తుంది. ఆ అంతరాత్మ గొంతును అస్సలు నిర్లక్ష్యం చేయకండి. మీరు ఎక్కడికైనా బయటకు వెళుతున్నప్పుడు
శత్రువుల నుంచి ఏ ప్రమాదం రాకూడదు అంటే ఒక చిన్న పని చేయండి. ఇంటి నుండి అడుగు బయటకు పెట్టే ముందు మీ మనసులో శ్రీ శివాయ నమఃశుభ్యం అనే మంత్రాన్ని 5 సార్లు అనుకోండి. లేదా ఓం నమో భగవతే నమః అనే మంత్రాన్ని 11 సార్లు జపించి అడుగు ముందుకు వేయండి. ఆ తర్వాత చూడండి, మీ ప్రపంచంలోనే ఏ శక్తి కూడా మిమ్మల్ని ఓడించలేదు. కనీసం మీ వెంట్రుక కూడా తాకలేదు. మిత్రులారా, ఇప్పుడు మీకు ఒక అద్భుతమైన శుభవార్త చెప్పబోతున్నాను. మరో 7 రోజుల్లో ఈ రాశి వారికి ఒక మంగళకరమైన యోగం పట్టబోతుంది. ఇన్నాళ్ళు మీరు దేనికోసమైతే తప్పించారో ఆ అదృష్టం మీ తలుపు తట్టబోతుంది. ఈ రాశి జాతకులారా, మీరు ఇన్నాళ్ళు దేనికోసమైతే తప్పించారో ఆ అద్భుతమైన సమయం రానే వచ్చింది. ఈ 7 రోజుల్లో మీకు ఒక మంగళకరమైన యోగం పట్టబోతుంది. మీ జీవితంలోని ఇన్నాళ్ళుగా అడ్డంకులుగా ఉన్నవన్నీ ఇప్పుడు తొలగిపోతున్నాయి. ముఖ్యంగా ఎక్కడైనా ప్రభుత్వ పనుల్లో మీ సొమ్ము నిలిచిపోయినా, లేదా ఎవరికైనా అప్పు ఇచ్చి అది తిరిగి రాక మీకు ఇబ్బందులు పడుతున్నా, ఆ డబ్బు ఇప్పుడు మీ చేతికి అందే అవకాశం మెండుగా ఉంటుంది. ఆకస్మిక ధనలాభం కలగబోతుంది. మీ శత్రువుల ఆటలు ఇప్పుడు సాగవు. వారిపైన విజయం సాధిస్తారు. సమాజంలోనే గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ముఖ్యంగా ఎవరైతే ఉద్యోగం మారాలి అని చూస్తున్నారో, లేదా కోర్టు కేసుల్లో వివాదాలు చిక్కుకొని సతమతం అవుతున్నారో, అలాంటి వారికి దైవశక్తి తోడుగా నిలవబోతుంది. అయితే మీ చుట్టూ ఉన్న ఆ నెగిటివ్ ఎనర్జీని పూర్తిగా దూరం చేసుకొని మీరు ఏ పనిలో పెట్టినా అది బంగారం అవ్వాలి అంటే ఇప్పుడు నేను చెప్పబోయే ఈ పరిహారం మీకోసమే. దీన్ని మీరు వచ్చే 7 రోజుల్లోపు బుధవారం లేదా శనివారం రోజులా చేసుకోవాలి. ఈ పరిహారానికి కావలసిన వస్తువులు కొంచెం పసుపు, ఒక నిమ్మకాయ, ఒక మట్టి ప్రమిద మరియు ఆవ నూనె. పరిహారం చేసే విధానం: బుధవారం లేదా శనివారం సూర్యాస్తమయం అయ్యాక, అంటే చీకటి పడ్డాక, ఆ మట్టి ప్రమిదలో ఆవ నూనె పోసి దీపం సిద్ధం చేసుకోండి. ఆ ప్రమిద మీద పసుపుతో ఓం నమః శివాయ అని రాయండి. ఆ తర్వాత నిమ్మకాయని తీసుకొని మీ తల చుట్టూ 7 సార్లు క్లాక్ వైజ్, అంటే ఆ తర్వాత దీపాన్ని వెలిగించి మనస్ఫూర్తిగా ఇలా అనుకోండి: నా ఎదుగుదలను ఎవరు ఆపుతున్నారో వారి శక్తి నశించిపోవాలి, నాకు దైవ రక్షణ కలగాలి అని కోరుకోండి. అనంతరం ఆ నిమ్మకాయని తీసుకెళ్ళి ఏదైనా 3 దారుల్లో కలిసే చోట చౌరస్తాలో వదిలేయండి. అక్కడ వదిలేశాక వెనక్కి తిరిగి చూడకుండా నేరుగా ఇంటికి వచ్చేసేయండి. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి: మీరు ఈ పరిహారం చేస్తున్నప్పుడు ఎవ్వరు చూడకూడదు, ఎవరు మిమ్మల్ని పలకరించకూడదు. ఈ విషయాన్ని రహస్యంగా ఉంచండి. మీ పరిహారం చేసిన 7 రోజుల్లో మీ జీవితంలో జరిగే ఆ చమత్కారాన్ని చూసి మీరే ఆశ్చర్యపోతారు. అప్పుడు మీరే అంటారు, నిజంగా ఈ పరిహారం నా జీవితాన్ని మార్చేసింది అని. మిత్రులారా, నేను మీ మీద ఉన్న నమ్మకంతో ఈ రహస్యాన్ని మీకు చెప్తున్నాను. మీరు ఈ పరిహారాన్ని ఖచ్చితంగా చేస్తారా? ఒకవేళ మీ ఇంట్లోని మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి సిద్ధంగా ఉంటే ఇప్పుడే కింద కామెంట్ బాక్స్లో అవును నేను తప్పకుండా చేస్తాను అని రాయండి. ఆ దైవశక్తి మీకు తోడుగా ఉంటుంది. మీ ఇల్లు సిరి సంపదలతో తులతూగుతుంది. మీరు ఎప్పుడైతే మనస్ఫూర్తిగా ఆ సంకల్పం తీసుకుంటారో అప్పుడే ఆ దైవశక్తి మీలోనే మేల్కొంటుంది. ఆ శనిదేవుడు, ఆ పరమశివుడు మీ చుట్టూ ఒక రక్షణ కవచంలా నిలబడతాడు. ఇది నా మాట. మీ ఇంటిపై, మీ కుటుంబం పైన దైవ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి. ఒక్కసారి ఈ పరిహారం చేసి చూడండి. ఆ తర్వాత జరిగే అద్భుతాలు చూసి మీరే ఆశ్చర్యపోతారు. మీరు కోటీశ్వర్లు అవ్వడం ఖాయం. మీ కష్టాలన్నీ తీరిపోవడం ఖాయం. మిత్రులారా, ఈ రాశి వారి జీవితంలోని రాబోయే ఈ అద్భుతమైన మార్పును అస్సలు మిస్ చేసుకోవద్దు. వెండి కలశాల రహస్యం మీకు దరిద్రాన్ని ఎలా పారదోలుతుందో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఇన్నాళ్ళు మీరు తక్కువ చేసి మాట్లాడిన వాళ్ళు, మీకు అడ్డంకులు సృష్టించిన వాళ్ళే ఇకపై మీ కనుసన్నల్లో మెలేలాగా మీ గ్రహగతులు మారబోతున్నాయి. మీ జేబు ఎప్పుడు నోట్లతో నిండిపోయేలాగా, మీరు ఆ డబ్బుని లెక్క పెట్టలేనంతగా సంపాదించే రోజులు దగ్గరలోనే ఉంటాయి. ఆ అద్భుతం ఏంటి? రాబోయే 3 రోజులలో మీ ఇంట్లో జరిగే ఆ వింత సంఘటన ఏంటి అనేది మనం ఇప్పుడు వింతగా తెలుసుకుందాం. ఈ రాశి జాతకులారా, మీ జీవితాన్ని ఒక్కసారి గమనిస్తే మీకు సంతోషం వస్తుందని ఆశ కలిగే లోపే అది ఆవిరైపోతుంది. ముఖ్యంగా ఈ ధన సమస్య మిమ్మల్ని పట్టి పీడిస్తుంది కదా,
ఒక చేత డబ్బు వస్తుంటే మరొక చేత ఖర్చు సిద్ధంగా ఉంటాయి. లోకంలో అందరికీ బాధలు ఉంటాయి, కానీ ఈ విషయంలో మాత్రం ఆ సంతోషం రావడానికి ఎందుకో మెరుగుపడుతున్నాయి. మీరు కొత్త వ్యాపారం మొదలు పెడదామన్నా, మంచి పని చేద్దామన్నా అసలు ముందుకు సాగదు. ఒకవేళ పని పూర్తవుతుందన్న తరుణంలో ఆఖరి నిమిషంలో ఏదో ఒక ఆటంకం వస్తుంది. ఇప్పుడు నేను చెప్పబోయే ఈ ఒక్క వస్తువును కనుక మీ దగ్గర ఉంచుకుంటే ఇక మీ జాతకమే మారిపోతుంది. ఇన్నాళ్ళు మిమ్మల్ని తక్కువ చేసిన వాళ్ళ, మీ దారిలో మొదలు చల్లినవారు అందరూ మీ డబ్బుకు భయపడాల్సిందే. మీ మాటకు విలువ ఇవ్వని వారు మీ కనుసన్నల్లో మెరిగే రోజులు వస్తాయి. ఈ చిన్న వస్తువు మీ జేబులో ఉంటే మీ జేబు ఎప్పుడూ గుంట్లతో కలకలలాడుతూనే ఉంటుంది. మీరు ఆ డబ్బును లెక్క పెట్టినంత సంపాదించడం ఖాయం. మీ నమ్మకం కలగలేదా? ఈ వీడియోను పూర్తిగా చూడండి. నేను చెప్పే వస్తువు మీ దగ్గర ఉంచుకొని రాత్రికి రాత్రి మీ దశ మారిపోతుంది. సామాన్యులా ఉన్న మీరు ఒక రాజులా మారే అద్భుతమైన అవకాశం ఇది. మీ దగ్గరికి డబ్బు అనేది వెల్లువల నీళ్ళలాగా ప్రవహిస్తూ వస్తుంది. మీ జీవితాన్ని మలుపు తిప్పే ఆ సంఘటన ఎలా ఉండబోతుందనేది ఇప్పుడు మరింత లోతుగా తెలుసుకుందాం. వివరాలకు వెళ్ళే ముందు విఘ్నాలను తొలగించే ఆ వినాయకుడిని భక్తులు ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వారందరూ కూడా వెంటనే మీ పవిత్రమైన చేతులతో ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద కామెంట్ బాక్స్లో జై శ్రీ గణేష అని 3 సార్లు రాయండి. ఆ గణనాథుడి ఆశీస్సులు మీపై, మీ కుటుంబం పైన ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఈ రాశి జాతకులారా, ఇక అసలు విషయంలోకి వద్దాం. రాబోయే 3 రోజుల్లో మీ ఇంట్లోకి జరగబోయే ఆ వింత సంఘటన ఏంటో తెలుసా? మీ ఇంటికి ఒక పాము రాబోతుంది. ఆ పామును చూసి భయపడి అది ఏదో మామూలు పామని పొరపాటున కూడా భావించకండి. అది మామూలు పాము కాదు, సాక్షాత్తు ఆ మహాలక్ష్మీదేవి స్వరూపం. మీరు రాజభోగాలను అనుభవిస్తారు. ఇన్నాళ్ళు అనుభవించిన కన్నీళ్ళ కాలం ముగిసిపోయింది. ఇప్పుడు నవ్వుతూ సంతోషంగా గడిపే రోజులు వచ్చేసాయి. అవును, మీ శత్రువులు ఇక ఏడవాల్సిందే. ఆ శత్రువుల వలన మీరు పడిన ఇబ్బందులన్నీ కూడా ఎన్ని కాదు, ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎన్ని గుండె కోతలు అనుభవించినా మీరు మాత్రం ఆ దేవుడి మీద నమ్మకాన్ని అస్సలు వదిలిపోలేదు. ఏదో ఒక రోజు ఆ పరిస్థితి మారుతుంది, అంతా మంచి జరుగుతుందని మీరు కన్న కలలు ఇప్పుడు నిజం కాబోతున్నాయి. మిత్రులారా, మీరు దేనికోసం అయితే కలలో ఒత్తులు వేసుకొని ఎదురు చూస్తున్నారో ఆ సమయం రానే వచ్చింది. సాక్షాత్తు ఆ శనిదేవుడు మీ విషయంలో 2 సంఖ్యల నిర్ణయం తీసుకున్నాడు. మీ జీవితం ఒక్కసారిగా టర్న్ తీసుకోబోతుంది. మీ కిస్మత్ ఇప్పుడు వజ్రంలో ముత్యాల కన్నా మిన్నగా పెరగబోతుంది. ఈ నెలలో గ్రహాల స్థితిగతులు మీ ప్రపంచాన్ని మార్చేయబోతున్నాయి. ముఖ్యంగా శనిదేవుడు మీ జాతకంలోనే అత్యంత బలవంతుడవుతున్నాడు. అయితే ఇక్కడ మీరు ఒక విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ జాతకంలోని ప్రస్తుతం మంగళ గ్రహం కొంచెం భారీగా ఉంది. దీనివల్ల మీ శత్రువుల బలం కూడా పెరుగుతుంది. కాబట్టి మీరు ఈ ఒక్క నెల గనక శత్రువుల నుండి మిమ్మల్ని మీరు కాపాడుకుంటే మంచి జరుగుతుంది. జై శ్రీరామ్.